నెక్స్ట్ అండి, నెక్స్ట్ ఎవరు బాలినేని నెక్స్ట్ అంటే నెక్స్ట్ ఎవరు వచ్చారు? బాలినేనికి మాత్రం ఈరోజు ఏందో ఆయనదో అదేదో మనం సీరియల్ లాగా అదొక సీరియల్, ఒక వెబ్ సిరీస్లా నడుస్తూ ఉంది. ఇప్పుడు ఆయన ఇవాళ ఉదయం నుంచి విజయవాడలో సీఎం క్యాంప్ కార్యాలయంలో విజయసాయిరెడ్డి గారితో భేటీ అయ్యారట. సరే, ఇందాక జగన్మోహన్ రెడ్డి గారితో భేటీ అవుతారన్నారు, మరి అయింది లేదు తెలియదు. మొత్తానికి ఇప్పుడు అది సీట్ అక్కడి నుంచి హోటల్కి వెళ్ళారు. హోటల్లో సజ్జల రామకృష్ణారెడ్డి గారు వెళ్ళి మళ్ళీ మొత్తం చర్చలు జరుపుతున్నట్లున్నారు. ఇక్కడ ఫైనల్గా ఏంటంటే ఆయన ఒంగోలు ఎమ్మెల్యే నువ్వే, కానీ ఎంపీ మాగుంట కాదు, చెవిరెడ్డి లేదా రోజా, ఇద్దరిలో నీకు ఏ ఆప్షన్ కావాలో చెప్పు. ఆయన ఏమైనా లేదు మాగుంట, లేదంటే మాగుంట కొడుకు రాఘవరెడ్డి, మీరు ఆప్షన్ చెప్పండి. అంతేగాని మీరు ఎక్కడి నుంచో తీసుకొచ్చి పెడితే రేపు దీని మీద అందరి ప్రభావం ఉంటుంది, అందరికి నష్టం జరిగిద్ది. కాబట్టి ఇది నష్టం జరగకుండా ఉండాలంటే నాకు ఆయన అయితే కంఫర్ట్. నేను ఆయన మాట ఇచ్చున్నాను, నేను ఆయన కాదు అని అంటే నేను ముందుకు పోలేని పరిస్థితి. కాబట్టి మీరు నాకు ఇది డిసైడ్ చేయండి అని ఆయన ఒక 5th లిస్ట్ కోసం, అది పెండింగ్. 5th లిస్ట్లో అది క్లారిటీ వచ్చేస్తే అనౌన్స్మెంట్ జరిగిపోద్ది అనమాట. బట్ అది దానికోసమే వాళ్ళు ఉన్నట్లుంది, అది కూడా జరిగేట్లుంది. ఈరోజు ఫైనల్ చేస్తారేమో. జగన్మోహన్ రెడ్డి గారికి ఏమన్నా గిద్దలూరు నుంచి చేపించాలని, లేదా అవుట్ సైడ్ పంపించాలని, మార్కాపురం పంపించాలని, ఇట్లా రకరకాలు ఉన్నాయి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాట వింటే వాళ్ళకి ఎక్కడైనా సీటు ఉంటుంది, చెప్పిన మాట వినకపోతే సీటు కూడా ఉండదు. రెండోది, ఆయన చెప్పిన మాట వినలేదనే ఉద్దేశంతో ఇది చాలా గ్రిల్ చేశారు. మామూలుగా అయితే ఆయన అంత ఓపిక బట్టి ఆ పట్ల అట్లాగే కొనసాగేవాడు కాదు. బట్ ఆయన కూడా మిగిలినటువంటి ఆప్షన్స్, మిగిలినటువంటి వాటి విషయంలో కొంత కన్ఫ్యూజన్ ఉండటం, క్లారిటీ లేకపోవటం, ఇవన్నీ కొంత ఆయన ముందుకి వెనక్కి నెడుతూ ఉన్నాయి. అంటే చాలా బిగ్ టఫ్ సిచ్యువేషను ఆయనకి. సరే, దీనికి సంబంధించి ఒకవేళ మాగుంట శ్రీనివాసరెడ్డికి ఇవ్వకపోతే వాళ్ళ అబ్బాయి ప్రణీత్ రెడ్డికి ఇవ్వమని కూడా ఈయన అడిగినట్టు తెలుస్తుంది. ఆయన ప్రణీత్ రెడ్డి అంటే వైవి సుబ్బారెడ్డి కొడుకు, మాగుంట శ్రీనివాసరెడ్డి కొడుకు పేరు రాఘవరెడ్డి. ఒకవేళ మాగుంట కాకపోతే బాలినేని ఇతను వీళ్ళ అబ్బాయిని ప్రిఫర్ చేశాడని చెప్పి అంటున్నారు. ప్రణీత్ వాసు వాళ్ళ అబ్బాయిని ఇతనికి ఇవ్వండి, నేను చూసుకుంటాను అంటున్నాడు. కూడా ఎంపీగా, ఎమ్మెల్యేగా బాలినేని అడుగుతున్నారు. బాలినేని మాత్రం గిద్దలూరు వెళ్ళమని అడుగుతున్నారు, ఈ నెలని అంటున్నారు. ఒకటి ఎమ్మెల్యేకి, ఒకటి ఎంపీకి, ఒకటి ఇస్తే నేను చూసుకుంటాను అంటున్నారు. మరి ఒంగోలుకి ఎమ్మెల్యేకి కంటెస్ట్ చేయడానికి డబ్బులు సరిపోవని చెప్పని అంటున్నారు, ఇబ్బందిగా ఉందంటున్నారు. మరి ఎంపీకి కూడా ఎలా పెడతారు? ప్రణీత్ రెడ్డికి లేదని చెప్పేశారంట ఆల్రెడీ. సజ్జల గారితో కూడా భేటీ అయ్యారు, కానీ అది కూడా విఫలమైనట్టు తెలుస్తుందండి. రాజ్ కుమార్ గారు ఉన్నారు సార్. రాజ్ కుమార్ ఏంటి రోజు ఈ గోల ఏంటి? ఒక రోజు కాకుండా రోజు గోల ఏంటి? ఏదో ఒక రోజుతో క్లోజ్ చేయరా ఏంది? ఇదేదో రోజు ఏదో సీరియల్ లాగా న్యూసెన్స్. జనానికి చేతరపడుతుందా బాబు? ఆ ఒంగోలులో ఉన్న ప్రజలందరూ ఏంటి గోలైంది, రోజు ఇస్తే ఇవ్వమండి లేకపోతే పంపివ్వమండి, ఏంది రోజు మాకు ఈ న్యూసెన్స్ అని ఆయన పక్కన ఉన్న వాళ్ళు కూడా తిట్టుకునే పరిస్థితి ఏర్పడింది. ఏంది అసలు? సార్ అంటే బాలినేని గారికి కూడా ఇవాళ దాదాపుగా చిరాకు వచ్చినటువంటి పరిస్థితి ఉంది సార్. ఎందుకంటే ఇందాక ఇవాళ సీఎం గారితో ప్రత్యేకంగా నిన్న భేటీ అవ్వాల్సిన అవసరం ఉంది సార్. నిన్న బాలినేని గారు సీఎం క్యాంప్ కార్యాలయానికి వెళితే సీఎం గారు కొన్ని బిజీ వర్క్స్లో ఉన్నారు, కలవటం కుదరదని చెప్పడంతో నిన్న బాలినేని గారు కాస్త అసంతృప్తితో వెళ్ళిపోయినట్టు తెలుస్తాను సార్. ఇవాళ సీఎం క్యాంప్ కార్యాలయం నుంచి బాలినేనికి ఫోన్ వస్తే ఆయన వెళ్ళకపోవడంతో సజ్జల రామకృష్ణారెడ్డి గారే డైరెక్ట్గా బాలినేని ఎక్కడైతే ఇవాళ స్టే చేశారో ఆ హోటల్కే వచ్చి స్వయంగా సజ్జల రామకృష్ణారెడ్డి గారే దాదాపుగా గంటపాటు భేటీ అయ్యారు సార్. ఈ భేటీలో చాలా కీలకమైనటువంటి విషయాలు చర్చించినట్టు తెలుస్తుంది సార్. ఎందుకంటే మాగుంట శ్రీనివాసరెడ్డి అంశాన్ని బాలినేని శ్రీనివాసరెడ్డి గారు పదే ప్రస్తావిస్తున్నారు సార్. ఎందుకంటే అక్కడి నుంచి మాగుంట శ్రీనివాసరెడ్డికి ఖచ్చితంగా ఎంపీగా మరలా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది, మధ్యలో చేయాలని చెప్పి ఆ విషయాన్ని చేస్తే ఖచ్చితంగా మాగుంట శ్రీనివాసరెడ్డికి ఎట్టి పరిస్థితుల్లోనూ ఇచ్చేది లేదు. ఈ విషయం మీద చర్చ చాలా సీరియస్గా జరిగిందని సమాచారం సార్. ఎందుకంటే ఎట్టి పరిస్థితుల్లోనూ మాగుంట శ్రీనివాసరెడ్డికి సీటు ఇచ్చేది లేదని కూడా సజ్జల రామకృష్ణారెడ్డి గారు చెప్పారు సార్. ఇందాక వచ్చి కూడా పార్టీ మారేది ఏమన్నా ఉందా సార్ ఏంటి అని మన సజ్జల రామకృష్ణారెడ్డి గారిని కూడా అక్కడ అడిగితే దాని మీద ఆయన ఏమీ చెప్పకుండా వెళ్ళిపోయారు సార్. బాలినేని గారి విషయంలో ఏంటి సార్ విషయం అంటే ఏమి కూడా మనం స్పష్టంగా ఆయన సమాధానం చెప్పకుండా వెళ్ళిపోయారు సార్. బాలినేని గారు కూడా ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే ఆయన స్టే చేస్తారో ఆ హోటల్లో ఉన్నారు సార్. 2 రోజుల్లో ఆయన కార్యాచరణ కూడా ప్రకటించేటువంటి అవకాశం చాలా స్పష్టంగా ఉంది సార్. ఎందుకంటే ఎవరైతే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని అక్కడ ఎంపీగా దాదాపుగా ఖరారు చేశారని చెప్పి సమాచారం అందుతుంది సార్. ఎందుకంటే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని ఆయన కుమారుడికి కూడా చంద్రగిరికి సీటు కేటాయించారు సార్. అదేవిధంగా చెవిరెడ్డికి కూడా అక్కడ ఎంపీగా ఇస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ బాలినేనికి
ఏమాత్రం కూడా తగినటువంటి గౌరవం కానీ అక్కడ ప్రాధాన్యత కానీ ఆ నియోజకవర్గంలో కావచ్చు ఆ జిల్లాలో కావచ్చు ఎక్కడ కూడా సరిగ్గా ఆ బాలినేనికి సంబంధించి సరైనటువంటి గౌరవం దక్కట్లేదని మొదటి నుంచి కూడా ఆయన అధిష్టానం దృష్టికి పదే తీసుకొస్తున్నారు. మొదట ప్రోటోకాల్ విషయంలో కానీ ఇట్లా ఆ జిల్లాలో సంబంధించినటువంటి రాజకీయ అంశాలు కానీ ఎక్కడ కూడా బాలినేనికి తగినటువంటి ప్రాధాన్యం ఆ జిల్లాలో రావట్లేదని చెప్పి మొదటి నుంచి కూడా బాలినేని అధిష్టానం దృష్టికి తీసుకెళ్ళిన అధిష్టానం మాత్రం కూడా ఎక్కడ దీని మీద ఒక స్పష్టమైనటువంటి క్లారిటీ బాలినేనికి ఇవ్వకపోవడంతో ఇప్పటికీ ఒక 4 నుంచి 5 సార్లు ఈ మార్పులు చేర్పులు జరుగుతున్న టైంలో సీఎం క్యాంప్ కార్యాలయానికి రెగ్యులర్గా బాలినేని శ్రీనివాసరెడ్డి గారు వచ్చారు సార్. అయినా కూడా ఈ మాగుంట అంశాన్ని బాలినేనికి అయితే సీట్ ఇస్తాం కానీ మాగుంట శ్రీనివాసరెడ్డి గారికి ఎటువంటి కూడా సీట్ ఇచ్చేటువంటి పరిస్థితి. రాజ్కుమార్ మీటింగ్ ఉంది రమ్మని పిలవటం బాలినేని శ్రీనివాసరెడ్డిని, లోపల మీటింగ్కి పిలవకుండా బయట ఆపేయటం. సరే మీటింగ్ ముఖ్యమంత్రి గారు కలుస్తా అంటున్నారు రమ్మంటాం, మళ్ళీ ఆయన రావటం, మళ్ళీ ముఖ్యమంత్రి గారు కలవకపోవటం, మరలా రమ్మంటాం, మరలా కలవకపోవటం. ఇప్పుడు ఇది ఒక 7-8 సార్లు ఎపిసోడ్లు అయినట్టుంది కదా. సరే మొత్తానికి మొన్న అంతకుముందు ఎప్పుడో ఒకసారి కలిసినట్టున్నారు అది కష్టం మీద, అప్పుడు కూడా ఏమీ పెద్దగా ఏం మాట్లాడుకున్నట్లేరు. ఏంటి రమ్మంటాం కలవకపోవటం, రమ్మంటాం కలవకపోవటం ఏంటిది? ఏమన్నా చిన్నపిల్లల ఆట లేకపోతే ఏంటిది? అంటే పొమ్మనకుండా పొగబెడుతున్నారనే భావన బాలినేని వర్గీయుల్లో కావచ్చు సార్, ఆ చుట్టుపక్కల ఆ వారి సన్నిహితుల్లో కూడా సమాచారం సార్. ఇది ఖచ్చితంగా ఆయన పార్టీ మారతారు అనేది ఇవాళ ఏదైతే సజ్జల రామకృష్ణారెడ్డి గారు జరిగినటువంటి భేటీ తర్వాత ఇది పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది సార్. ఎందుకంటే అసహనంతో బాలినేని శ్రీనివాసరెడ్డి ఇవాళ చాలా స్పష్టంగా చెప్పారు సార్, మీరు మాగుంటని కంటిన్యూ చేస్తేనే నేను కూడా పార్టీలో కొనసాగేటువంటి అవకాశం ఉంటుందని చెప్పి సీరియస్గా ఈరోజు సజ్జలతో భేటీ అయిన తర్వాత అంశం సార్, మాగుంటకి ఇచ్చేటువంటి అవకాశం లేదని కూడా సజ్జల రామకృష్ణారెడ్డి గారు చెప్పి బయటకు వచ్చేసినటువంటి పరిస్థితి ఉందని సమాచారం సార్. అయితే ఒకవేళ మాగుంటకి ఇవ్వకపోతే కనుక ఖచ్చితంగా ఈయన పార్టీ మారతారని చెప్పి ప్రచారం జరుగుతుంది సార్. ఎందుకంటే ఆయన చాలా రోజుల నుంచి పార్టీకి కార్యక్రమాలకు కానీ లేదా పూర్తిగా అక్కడ ఆ నియోజకవర్గంలో ఎక్కడ కూడా బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఇమ్మడలేకపోతున్నారు సార్. విజయసాయిరెడ్డి గారిని అక్కడ నియమించినప్పుడు కానీ అక్కడ ఆ నియోజకవర్గాలకు సంబంధించి సమన్వయం చేసేటప్పుడు కూడా మొన్న కూడా ఆ ప్రకాశం జిల్లా వాళ్ళతో సమన్వయపరిచేటప్పుడు ఈ అంశాన్ని విజయసాయిరెడ్డి గారి దగ్గరికి ప్రతిసార్లు తీసుకెళ్ళినా కూడా ప్రతిసారి ఆయనకి ఒక క్లారిటీగా ఏ సమాధానం కూడా చెప్పలేకపోతున్నారు. మీరు మాత్రం మేము ఇస్తాం కానీ ఏదైతే మీరు చెప్పినటువంటి అంశాన్ని ఏది కూడా మేము తీసుకోలేకపోతున్నాం. అంటే బాలినేనికి గౌరవం ఇస్తున్నారు కానీ బాలినేని ఏదైతే ఒక ప్రపోజల్ పెడుతున్నారో దాన్ని ఎక్కడ కూడా తీసుకోవట్లేదు సార్. చెవిరెడ్డి కుమారుడికి సీట్ ఇస్తున్నారు, చెవిరెడ్డికి సీట్ ఇస్తున్నారు, అయితే నాకు కానీ లేదా నా కుమారుడికి కూడా ఇవ్వమని చెప్పి బాలినేని కూడా అడిగినట్టు తెలుస్తుంది సార్. లేదు మీకు మాత్రమే సీటు ఉంటుంది అని చెప్పి ఒక స్పష్టంగా అధిష్టానం నుంచి వచ్చింది సార్. ఏదైనా ఓవరాల్గా బాలినేనికి మాత్రం సీట్ ఉంటుంది, మాగుంట అంశాన్ని మాత్రం ఎక్కడా కూడా వైసీపీ అధిష్టానం తీసుకునేటువంటి అవకాశం లేదు సార్. ఒకవేళ కనుక బాలినేని గారి పార్టీ కనుక మారితే ఎట్టి పరిస్థితుల్లో అంటే జనసేనకి మొగ్గు చూపేటువంటి అవకాశం ఉందని చెప్పి సమాచారం సార్. ఎందుకంటే అక్కడ దామచర్ల జనార్దన్ కూడా సీనియర్ నేతగా ఉన్నారు కాబట్టి మొదటి నుంచి కూడా పవన్ కళ్యాణ్తో పవన్ కళ్యాణ్కి కానీ అదేవిధంగా బాలినేని శ్రీనివాస్ పవన్ కళ్యాణ్ కూడా 10 సార్లు సరేలే. ఓకే రాజ్ కుమార్, ఓకే.